వెంకటేశ్వర స్వామి కదండి. అవును మేడం. ఓ మై గాడ్, కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయండి నిజంగా. దీంట్లో నేను మెయిన్ సబ్జెక్ట్లో ఎక్కడా కలర్స్ వాడలేదండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వైట్, ఇది క్యాన్సన్ షీట్ మీద చేస్తాను, వాటర్ ప్రూఫ్. అది మీకు ఏమవుతుందంటే హైలైట్ వైట్ పొద్దు వైట్ అని చెప్పి వైట్ వదలకుండా నేను దాని మీద అక్రిలిక్ పెయింట్ చేయడం జరిగింది. ఓ 20% పెయింటింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పిక్చర్ అంతా మాత్రం కూడా మిల్లెట్స్. ఓ నేను అంటే వెంకటేశ్వర స్వామి అన్నదానం దగ్గర పెట్టాలని కోరికతో చేశాను. అంటే ఇవి ఏమి ఊడిపోవండి మేడం నేను అంటించేది ముట్టుకోవచ్చా? అయ్యో మేడం, ఇది దీనిపైన ఇది గ్లాస్ కాదు, ఇది గ్లాస్ కాదు, రెజిన్ అని చెప్పేసి గ్లాస్ బదులు క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని చెప్పి ఒక లిక్విడ్ 24 hours తర్వాత అది గ్లాస్లా తయారైపోతుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటాయి, ఎప్పటికీ పడవు. ఓ మై గాడ్. నేను ఫస్ట్లో బాధపడేది అదే మేడం, ఏంటంటే ఎంత కష్టపడి చేస్తున్నానే మరి వీటికి పాడైపోతే ఫంగస్ పడితే ఎలా. అప్పుడు నేను ఆలోచించగా నాకు ఇలా ఈ థాట్ వచ్చి దీన్ని ఒక రెజిన్తో క్లోజ్ చేసాను. ఈ లోపలికి రెజిన్ వెళ్ళిపోయింది, మీకు ఇంకెప్పటికీ పాడవుతుంది. దీని మీద డస్ట్ పడితే క్లీనింగ్ అది ఎలా? ఇదిగోండి మేడం, ఇది జస్ట్ లైక్ ఏ గ్లాస్. అంటే క్లాత్ తో తుడిచేయడమే. డ్రై క్లాత్, వెట్ క్లాత్? వెట్ కూడా తుడుచుకోవచ్చు, డ్రై కూడా తుడుచు. సో ఇవైతే ఊడవు, పాడవు. అలానే మనం డబ్బాలో పెడితే ఇప్పుడు సీడ్స్ అనేవి కూడా కొద్ది రోజుల తర్వాత దీనికి ఏమీ అవ్వవు. రైట్. అంటే కొంత కెమికల్ వర్క్ కూడా మీరు చేసి ఉండాలి వీటి మీద. ఇప్పుడు మీరు ఒక ఫ్రేమ్ చేసేటప్పుడు అద్దం వేస్తాం, అద్దానికి బదులు అద్దం వేయకుండా లిక్విడ్ దాంట్లో పోస్తున్నాం. ఓహో. 2 liters 3 liters ఇందులో 7 liters పడుతుందండి. అది మీకు ఒక ఫ్లాట్ అయిపోయి 24 hours తర్వాత గ్లాస్ అయిపోతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ లిక్విడ్ మిల్లెట్స్ లోపల కూడా వెళ్ళిపోతుంది, ఎక్కడ గ్యాప్ ఉన్నా వెళ్ళిపోతుంది. మీకు ఆక్సిజన్ వెళ్ళకపోతే పురుగు అనేది రాదు, అసలు ఫంగస్ కూడా పట్టదు. సో ఇందులో అసలు ఏమేమి సీడ్స్ వాడారు, ఏమేమి మిల్లెట్స్ వాడారు, ఎక్కడ వాడారు అని తెలుసుకుందాం. చెప్పండి సార్ ఒక్కసారి. వైట్ గా ఉండేవన్నీ కూడా మేడం అరికెలు వాడాను మేడం. నేను నువ్వులు అనుకున్నాను. ఈ 9 రకాల సీడ్స్ మనకి, ఇవి మిల్లెట్స్ 9 టైప్స్ ఉంటాయండి. అవి ఒక ఫ్యామిలీ అనమాట. వరల్డ్ వైడ్ ఎవ్వరూ ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఈ మిల్లెట్స్ తోనే బొమ్మలు వేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ పర్సన్ వరల్డ్ రికార్డ్స్, నాకు 8 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేనే ఫస్ట్ పర్సన్ అని చెప్పి. ఇది ఈ తెల్లగా ఉండేవి అరికెలు, ఎల్లో కలర్లో ఉండేవన్నీ కూడా సాములు. ఇక ఈ రెడ్ కలర్లో అన్నీ కూడా మీకు రాగులు. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి, సారీ, ఈ ఎల్లో కలర్ కొర్రలు మేడం. ఈ బ్రౌన్ కలర్ సాములు. ఈ బ్లాక్ ఉన్నాయి చూడండి, నల్ల సాములు. మీకు ఇంకా 9 కలర్స్ 9 వెరైటీస్ అన్నాను కదా, వచ్చిన కలర్సే వస్తూ ఉంటుంటాయి అనమాట. మళ్ళీ కొంచెం డార్క్ బ్రౌన్ అలా వస్తున్నాయి. అందు గురించి నేను ఈ 5టినే తీసుకుని వీటితో వర్క్ చేయడం జరుగుతుంది. బట్ కానీ నిజంగా చేతితో పెయింట్ వేసినట్టే ఉంది, అసలు అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది నిజంగా. కానీ అంటే నాకు తెలియక అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. ఇప్పుడు ఇలా మీరు అక్కడ ఏమైనా స్టాల్లో ఏమైనా పెట్టారా, షోరూమ్లో ఏమైనా పెట్టారా? ఇవన్నీ ఇష్టం ఉండి ఎవరైనా మేము కొనుక్కునే వాళ్ళు వస్తారని వాళ్ళకి ఏమన్నా? మేడం ఇప్పుడు వరకు నేనైతే ఇవన్నీ ప్రమోషన్ కోసమే చేశాను. అంటే నాకు చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, అంటే చాలా మంది మా అమ్మాయి బర్త్డే అండి అలా అంటే నేను ఈ చేయడానికి నేను మరి ముందుకెళ్ళాలి అంటే నాకు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అవును, కంపల్సరీగా నేను అలాంటివి కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇందులో పడే రెజిన్ నాకు 7 to 8 liters ఉంటుంది మేడం. అది ఒక్కటి కూడా మీకు ఇంచుమించు 1 liter ఇంపోర్టెడ్ 2000 చిల్లర ఉంటుంది. నేను మళ్ళీ అరల్డెట్తో ఇదంతా అరల్డెట్తో చేస్తాను. అది కూడా చిన్న కాస్ట్లీ. ఇంచుమించు నాకు అయ్యే ఖర్చు నేను అంటే ఒక 300 pictures దాకా చేశాను. వీటన్నింటినీ ప్రమోషన్. నేను అలా ముందుకెళ్ళాలి అంటే కంపల్సరీగా నేను ఏదో ఒకటి నా ఇన్కమ్ అంటూ కొంచెం ముందు పెట్టుకుని ఆ డబ్బులు దానికే పెడుతున్నా. అయ్యో, రైట్. ఇప్పుడు ఇలా మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది యాక్చువల్గా? మేడం ఇదైతే మాత్రం ఒక 22 to 25 days. ఒక్కటి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ఇలా పోగులుగా పోసేసి అంటించేవి కావు, సింగిల్ లేయర్ ఉంటుంది. ఈ సింగిల్ లేయర్ అంటే అన్నీ సర్దుకుని రావాలి. ఏ కలర్ ఎక్కడ వస్తుంది, ఆ కలర్ అక్కడ పెడితేనే దాని అందం వస్తుంది అని ముందే నేను టెస్ట్ చేసుకుని అన్ని పెట్టుకున్నాక స్కెచ్ అయిన తర్వాత అప్పుడు అంటించడం స్టార్ట్ అవుతుంది. అన్నింటికన్నా మించి కలర్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వాలి కదా. దట్స్ ఆల్సో మేజర్ ఆర్ట్. ఇట్స్ ఆర్ట్ అంటే అది ఆర్టిస్ట్ కాబట్టి, నేను మామూలుగా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కాబట్టి నేను దాని మీద అట్లా గెస్ చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. బట్ కలర్ కాంబినేషన్ ఇస్ సో గుడ్ అండి, రియల్లీ చాలా బాగుంది. అంటే ఆల్రెడీ వెనకాతల పిక్చర్ ఉంటుంది, దాని మీద మీరు అంటిస్తారా ఎలాగా? స్కెచ్ చేసుకుంటాను నేను.
మీరే స్కెచ్ వేస్తారు? నేను స్కెచ్ వేసుకుని స్కెచ్ అయిన తర్వాత స్కెచ్ ఏ కలర్ ఎక్కడ పెడితే ఏ కలర్ ఎక్కడ అంటిస్తుందో నేను దానికి అక్కడ కలర్ నోట్ చేసుకుని అలా అంటించడం జరుగుతుంది. నేను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కెచ్ చేసి కలర్స్ ఏ కలర్ ఎక్కడ సెట్ అవుతుందో అవన్నీ వీడియో రికార్డ్ తీయించి పంపిస్తేనే నాకు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఎన్ని వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి మా ప్రేక్షకుల కోసం ఒకసారి? ఇప్పటి వరకు నేను అంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్, లండన్ బుక్ ఆఫ్ రికార్డ్, తర్వాత అమెరికన్ వరల్డ్ రికార్డ్, దెన్ తెలుగు అని కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. అద్భుతం. ఇన్ని వరల్డ్ రికార్డ్స్ ఉన్న వ్యక్తిని ఎంట్రీ చేయడం నా అదృష్టం. దీంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి చూపిద్దాం తప్పకుండా. బుద్ధుడు అసలు మీరు బయట చూస్తే బుద్ధుడి ఫేస్లో కొన్నిసార్లు అసలు కళాకాంతులు ఉండి చావు, అసలు బాగుండవు కొన్ని ఫేస్లు. ఇక్కడ ఎంత కళ్ళు కానీ, స్మైల్ కానీ, ముక్కు కానీ, కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ అండి. ఒక ఆర్ట్ పీస్ అంటే ఆర్ట్ పీస్, యాంటిక్ పీస్లా ఉంది నిజంగా. ఇందులో వాడినవి ఏమిటి యాక్చువల్లీ? మేడం, నేను లాస్ట్ టైం చెప్పినట్టే వైట్ వన్నీ అరికెలు, ఎల్లో వన్నీ కొర్రలు, బ్రౌన్ కలర్లో ఉండేవన్నీ కూడా సాములు, రెడ్ కలర్లో ఉండే రాగులు, బ్లాక్ కలర్లో ఉండేవి నల్ల సాములు. ఇది ఎటు కాకుండా గ్రే కలర్లో ఉన్నాయి అవి. ఇవి అసలు యాక్చువల్గా ఇవి అంటే బ్లాక్ అన్నమాట. అవి ఏంటంటే నల్ల సాములు కొంచెం అవి కొంచెం అసలు కొంచెం బాగా డ్రై అయి ఉండాలి. అయిన తర్వాత కొంచెం వేరే షేడ్ వస్తుంది. అయితే అప్పుడు ఏమైంది, నాకు ఆ డ్రై అవ్వలేనివి నేను అంటించడం వల్ల అది ఆ కలర్ కొంచెం కెమికల్ పడగానే చేంజ్ అయింది. కానీ అది కూడా బాగుందండి, చాలా బాగుంది యాక్చువల్గా. అవునండి. ఏమంటారు, ఒక స్టోన్ పీస్ అక్కడ ఉంటే దాని మీద లైట్ పడితే ఆ నీడ ఎలా ఉంటుందో అలా ఉంది. ఫేస్ కి ఇటు సైడ్ పడింది అనుకోండి, ఇదంతా నీడ పడితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది అసలు. ఇది దూరం నుంచి చూసి చాలా మంది మిలెట్స్ కాదు ఇది అంటే మీడియా సోదరుల పేపర్లో బుద్ధ పౌర్ణమి గేయడం జరిగింది, అది కాదు అని ఆర్టిస్టులు కూడా కొంతమంది నాతో కాల్ చేసి అడిగి నా గ్యాలరీ ఎక్కడ ఉందో అడిగి వైజాగ్ వచ్చి చూసి అప్పుడు వాళ్ళు కూడా హ్యాట్సాప్ చెప్పడం జరిగింది. ఇట్లా రైట్. ఎక్కడుందండి వైజాగ్లో మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా అన్న? విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అంటే ఉడా పార్క్ దగ్గరలో ఉంటాను మేడం నేను. అక్కడ ఉంది నా స్టూడియో కూడా అక్కడే ఉంది. రైట్. జనరల్గా మీడియాలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే అవార్డ్ ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా జరిగినప్పుడు, లేదంటే వాళ్ళ గుర్తుగా జ్ఞాపికలుగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటారు. తప్పకుండా. అవును మేడం. సో ఏదైనా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు G20 ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు దేశ విదేశాలు వాళ్ళు వచ్చి వాళ్ళు మన దేశానికో లేకపోతే మన రాష్ట్రానికో గుర్తుగా వాళ్ళకు ఒకటి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలాంటివి వెతుకుతూ ఉంటారు, యాంటిక్ పీసెస్. సో అలాంటి వాళ్ళ కోసం మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా మాకు ఇవ్వగలుగుతారా? తప్పకుండా మేడం. ఇస్తే సో డిస్ప్లేలో వేసినప్పుడు ఏంటంటే ఎవరైనా ఇలాంటి ఆర్ట్ కావాలి మాకు అని అనుకున్నప్పుడు మీకు ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీ ఛానల్ నుంచి నేను నిజంగా ఇది నేను ప్రమోట్ చేస్తున్నాను మిలెట్స్ని. అది విజయరామరాజు గారు ఏం చెప్పారంటే, ఆయన అసలు మీరు ఎందుకు ఇంత మూలకుండిపోయారు, అసలు మీరు తెలియాలి, మీరు ప్రమోట్ చేసేది ఒక మంచి హెల్తీ ఫుడ్ని ఇది అందరికీ తెలియాలని మిమ్మల్ని పరిచయం చేయడం నిజంగా మీ నుంచి నేను ఎలా తెలియజేస్తాను. మా అదృష్టం అండి, సిగ్నేచర్ స్టూడియో చేసుకున్న అదృష్టం, ఇంత మంచి ఆర్టిస్ట్ని ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం ఒక మాటలో చెప్పాలంటే. అలాగే ఇంకొన్ని తీసుకొచ్చారు పాప, అంత దూరం నుంచి ఎలా తీసుకొచ్చారో అనిపిస్తుంది నాకైతే, అవి కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు రైట్. రేవంత్ రెడ్డి గారు మీకోసం చక్కగా మిలెట్స్ తోటి చేత్తో వేసిన పెయింట్లా వచ్చింది, చూడండి ఇప్పుడు మీకోసం. ఇది ఎప్పుడు అందిస్తున్నారు? నిజంగా మేడం నేను ఆయనకి ఇవ్వాలనే కోరికతోనే తెచ్చాను ఇది. రైట్. నిజంగా మీ ఛానల్ నుంచి అంతవరకు వెళ్తుందని ఎంతో ఆశపడుతున్నాను. తప్పకుండా అండి, ఆయనకి ఇద్దామనే ఉద్దేశంతో ఇది హెల్త్ ఆర్ట్ అని పేరు పెట్టినందుకు ఆయనకి ఇది చూసినప్పుడల్లా ఆయన ఆరోగ్యం ఆయనకి గుర్తుకు రావాలనే ఉద్దేశంతో సో నైస్ నేను చెప్పే చిన్న సో నైస్. ఈ వైట్ అంతా ఏంటన్నారు? అరికలు మేడం. ఇవన్నీ అరికలు. ఇవి కొర్రలు, నల్ల సాములు, రాగులు. రెండు బ్లాక్ లో రెండు వచ్చాయి చూసారా, షేడ్ కింద తీసుకున్నాను. అవును అవును. ఎల్లో అంతా కూడా మీకు కొర్రలు. సో నైస్. మొత్తానికి మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మొత్తం మిలెట్స్ తోటి రేవంత్ రెడ్డి గారు ఆర్ట్ అనమాట ఇది. సో నైస్ అండి. తప్పకుండా ఆయన వరకు పెడుతుంది, మీరు ఆయనకి అందిద్దురు కానీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. మా విజయరామ్ గారు ఎంత బాగా చేశారండి, చాలా బాగుంది. చూసారా విజయరామ్ గారు దీన్ని? చూడలేదా? మీరే ఫస్ట్ చూస్తారు. దట్స్ సో నైస్ రియల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకా చాలా పెయింటింగ్స్ కొంత నాకు కూడా తెలుసు మీరు ఏమి వేశారు, విజయరామ్ గారు చెప్పారు నాకు. సో చాలా బాగున్నాయి. ఈవెన్ కళ్ళు అయితే అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి, కళ్ళ జోడు, ఆయన బియర్డ్
థ్యాంక్ యూ. ఆయన చెయ్యి పెట్టుకోవడం ఇలాగా అంటే అలాగే పెట్టుకుంటూ ఉంటారు ఆయన. ఆ స్టిల్ ఆయన కోసమే తీసుకున్నాను మేడం. అది వేరే స్టిల్ తీసుకుంటే కంటే ఇది ఆయన ఎప్పుడు అంతా మంచి కోసం చెప్తూ ఉంటారు అనే ఉద్దేశంతో అలా. ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కడా మిస్ అవ్వలేదండి, చాలా అద్భుతంగా వచ్చింది. విజయరామ్ గారికి ఎప్పుడు ఎప్పుడు ఇస్తాను మీకు, ఐ థింక్ ఈ ట్రిప్లో ఇచ్చేస్తారండి. ఇచ్చేస్తాను మేడం. సూపర్ అండి, చాలా బాగుంది, చాలా అద్భుతం. థ్యాంక్ యూ మేడం. చిరంజీవి గారి నాన్నగారు. అవును మేడం. చాలా బాగా వచ్చిందండి ఫోటో. ఎప్పుడు అందిస్తున్నారు మరి ఆయనకి? ఆ కుటుంబం అంటే నాకు చాలా అభిమానం అండి. అంటే నేను అతని పిక్చర్లు చాలా మంది వేసిస్తూ ఉంటుంటారు, కానీ అతనికి వాళ్ళ నాన్నగారు అంటే ఉండే ప్రేమ నేను ఎందుకో ఇష్టపడి నేను ఆ ఫాదర్ పిక్చర్ చేశాను. తప్పకుండా చాలా బాగుందండి, ఇట్స్ టూ గుడ్ రియలీ. అయితే మీకు వారి పిఏ నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్లోకి వెళ్ళండి. నిజంగా మీ నుంచి నాకు చాలా పిక్చర్లు వాళ్ళ ద్వారా తెలియడమే కాకుండా ప్రేక్షకులకు తెలుస్తున్నాయి, నాకు చాలా సంతోషంగా ఉందండి. ట్రూ తప్పకుండా. ఇంకేమన్నా ఒకసారి మా ప్రేక్షకుల కోసం, మోడీ గారిది తెలియని మనిషి లేరు యాక్చువల్లీ. సో ఇది ఎలా చేశారండి యాక్చువల్గా? ఇందులో ఐ థింక్ అంతా బియ్యమే కనిపిస్తున్నట్టు. అవును మేడం, విజయరామ్ గారు అడిగారండి. అంటే నేను రైస్ కోసం నేను పోరాడే అంటే ఆయన చేసే కష్టం, నాకు ఒక రైస్ మీద మీరు ఏమైనా చేయగలని అడిగారు. తప్పకుండా ట్రై చేస్తాను, ఇవ్వండి నేను. కానీ చాలా హార్డ్ వర్క్ అయిపోయింది, ఎందుకంటే అవి సర్కిల్స్ లో ఉంటాయి. అవును, అవి అన్ని కూర్చుంటాయి, మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇవి ఏంటంటే వర్టికల్ గా పొడవుగా ఉంటాయి బియ్యం. అవి ఇలా పెడితే మధ్యలో ఒక గ్యాప్ వస్తే ఇబ్బంది పడిపోతాను. బియ్యం కట్ చేయకూడదు, మళ్ళీ పొడవుగానే పెట్టాలి. దానికోసం టైం ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఆయనే పంపించారండి, చాలా పేర్లతో పంపించారు. అదేమో అందులో బ్రౌన్ ఉన్నాయి, ఎల్లో రైస్ లేవు, అందుకని నేను ధాన్యం తీసుకున్నాను. ఓహో, ఇవి ధాన్యం. కరెక్ట్. అవునండి, ఇవి ధాన్యం. అవును. విజయరామ్ గారి దగ్గర దొరికే అన్ని రకాల బియ్యాలు ఇందులో ఉన్నాయి, నో డౌట్. అందులో మోడీ గారు ఈవెన్ వడ్లతో సహా, వడ్లు కూడా ఉంటాయి ఆయన దగ్గర. సో నైస్ అండి రియలీ. సో విజయరామ్ గారి కోరిక మేరకు చక్కగా అన్ని రకాల బియ్యాలతో చేసిన మోడీ గారి పిక్చర్ అనమాట ఇది. చాలా బాగుందండి, సో గుడ్ రియలీ, సూపర్. ఇదనమాట. కానీ చాలా మంది మిమ్మల్ని అడుగుంటారా, ఇది నిజంగానే మీరు చేత్తో వేశారా, ఇది నిజమేనా అని అడుగుంటారా? తప్పకుండా అడిగాను. అది అంతేకాకుండా ఏంటంటే ఈరోజు మనం రేపు చూస్తూనే ఉంటాం, టెక్నాలజీ మారిపోతుంది. పెయింటింగ్స్కి మనం అవి ప్రింటా పెయింటింగా అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడిపోవడం జరుగుతుంది. నేనేమంటానంటే ఇది మన భారతదేశం కళలకు పుట్టినీళ్ళు. ఇలాంటి భారతదేశం నుంచి ఈ కొత్త కళని నేను కనుక్కున్నాను. దీన్ని ప్రోత్సహిస్తే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, పాడైపోయే అవకాశం లేదు. అందు గురించి అందరికీ తెలియచేస్తారని నేను ఈ విధంగా అన్ని విధాల ప్రమోషన్స్ చేస్తాను. సో నైస్ రియలీ. విజయ్ కుమార్ గారు, మిస్సెస్ స్నేహితు గారు మనతో పాటు ఉన్నారు. ఏమండి, ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటారా మీకు? తప్పకుండా సపోర్ట్ చేయబోతే నేను మేడం ఇవన్నీ చేయలేనండి. ఇవి తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయడం. తర్వాత తను నా అదృష్టానికి ఏంటంటే పిల్లలిద్దరూ, పెద్ద బాబు రూపేష్ అమెరికాలో MS చదువుతున్నాడండి, చిన్న బాబు సాయికృష్ణ ప్రసాద్ అని ఆడు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఆడు ఫ్రాన్స్లో ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ లేకపోవడం నాకు, అంటే వాళ్ళ కోసం నేను తిరిగే బడ్డన్ అది లేకుండా నేను నాకు ఫుల్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నైస్ రియల్లీ. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇలాగే బోల్డ్ అని పెయింటింగ్స్ వేస్తూ అందరి మన్నలు పొందుతూ ఇంకా ఎన్నో వరల్డ్ రికార్డ్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిగ్నేచర్ స్టూడియో నుంచి. అలాగే మీకు ఏమైనా కనుక ఇలాంటి ఆర్ట్ కావాలని అనిపిస్తే డెఫినెట్గా మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లేలో కానీ వారి నెంబర్ అది మీకు పంపిస్తాను. తప్పకుండా మీ ఇంత మంచి ఆర్టిస్ట్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆంధ్ర సీఎం గారు చిత్రాన్ని వారికి ఇవ్వడం అండి. తర్వాత NT రామారావు గారి చిత్రం, లోకేష్ గారి చిత్రం, తర్వాత మా MP భరత్ గారి చిత్రం మిలెట్స్తో చేసినవి. తర్వాత ఈనాడు అధినేత రామోజీరావు గారి చిత్రం నేను వారి అబ్బాయికి పంపించాను, వారు లెటర్ ఇచ్చారు నాకు. మన AP టూరిజం మినిస్టర్ గారిని కలవడం, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మిలిట్స్తో చేసిన చిత్రాలు. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఇది హైదరాబాద్లో జరిగిన G20కి 38 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ వచ్చారన్నాను కదండి. వాళ్ళందరూ వాళ్ళ పోర్ట్రేట్ తీసుకున్నాక వెళ్ళిపోకుండా నన్ను పిలిపించి నాతో ఫొటోస్ తీసుకున్నారు.
ఇది అగ్రికల్చర్ మినిస్టర్ తోమర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి అప్పట్లో. ఇది కూడా వాళ్ళంతా కూడా. ఇది నెక్స్ట్ G20 న్యూఢిల్లీ 20 ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారండి. దానికి నేను అంటే రైతు తాలూకా లైఫ్ హిస్టరీని నేను చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఆ తాలూకా పిక్చర్స్ అండి ఇవి. నేను అంతతో కాకుండా గణేష్ని మట్టితో చేసి దాని మీద మిలెట్స్ అంటించి పెట్టాను. అది సెంటర్ అట్రాక్షన్గా కూడా G20 న్యూఢిల్లీలో పెట్టారు. ప్రెసిడెంట్ గారి పిక్చర్ కూడా చేస్తే వారికి బహుకరించారు. అంటే నేను ప్రతి పండక్కి లేదంటే వైరల్ అయ్యే న్యూస్ ఏది ఉందో దాని మీద నేను మిలెట్స్తో చేయడం. ఎందుకంటే మిలెట్స్ అందరూ చూస్తారు, మిలెట్స్ ప్రమోట్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇండిపెండెన్స్ డేకి, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు వారికి ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత వెంకయ్యనాయుడు గారి ఫ్యామిలీని, దసరా రోజు దుర్గామాతని, గాంధీ జయంతి రోజు గాంధీ గారిని. అక్కడ చూసారా, ఉత్తి మిలెట్స్తో గాంధీ గారిని చేయడమే కాకుండా మా ఆర్ట్లో ఉండే మీడియమ్స్ చార్కోల్తో బ్యాక్గ్రౌండ్ చేశాను. అంటే నేను మీడియమ్స్ కూడా మారుస్తూ కూడా మిలెట్స్ని జతపరుస్తున్నాను. దీపావళికి లక్ష్మీదేవిని, ఉమెన్స్ డేకి ఇట్లా ఒక ఉమెన్ పాపతో, శివరాత్రికి మహాశివుణ్ణి. ఇక్కడ పెద్దమ్మల గుడికి నేను పెద్దమ్మల అమ్మవారిని చేసి నేను గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఆప్తాలోని ఫంక్షన్ అయింది అట్లాంటాలో, వాళ్ళ ఫౌండర్స్ని నేనే మిలెట్స్తో చేసి పంపించి ఇక్కడ బండి సంజయ్ గారు వీళ్ళందరూ ప్రజెంట్ చేస్తున్నారు. మన రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు నేను మిలెట్స్తో చేసి నేను ఇలా మిలెట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. మా విశాఖపట్నంలో మిలాన్ 2024లో జరిగింది. దాని లోగోని మిలెట్స్తో చేసి మాకు ఫ్లాగ్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకి నేను ఇంటర్వ్యూ తీసుకుని ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని వారికి గిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇది రైల్వే డిఆర్ఎం గారికి. అంతేకాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి గారికి, తర్వాత బన్నీ గారికి, తర్వాత ఇట్లా కొంతమందికి నేను అంటే వారు పంపించడం జరిగింది. వారు చూడద్దండి. ఇది వరల్డ్ స్పారో డే రోజు స్పారోస్ని చేసి ఇట్లా చేయడం జరిగింది మిలెట్స్తోనే అన్నీ కూడా. ఇది హోలీ రోజు మిలెట్స్ హోలీ అని చెప్పి రంగుల్ని నేను ఇలా చూపించి ఈ విధంగా చేసి, అంటే నేను చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నాను విశాఖపట్నంలో, వాళ్ళతో చేయడం జరిగింది. ఇది ఉగాదికి చేయడం జరిగింది. ఇది హనుమాన్ జయంతికి చేయడం జరిగింది. ఇట్లా డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ని చేయడం జరిగింది. అది ఆంధ్ర యూనివర్సిటీ వారు నన్ను సత్కరించారు. రంజాన్ రోజు ఇట్లా ముస్లిం సోదరుల కోసం ఇట్లా మిలెట్స్, ఇలా క్రికెటర్స్ని, గుడ్ ఫ్రైడే రోజు జీసస్ని మిలెట్స్తో చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టిస్టులు ఉండే డిపార్ట్మెంట్కి నేను ఇలా మిలెట్స్తో చేసి అక్కడ ఎగ్జిబిట్ చేశానండి. ఆ డిపార్ట్మెంట్లో ఆర్టిస్టులందరికీ వాళ్ళు నన్ను సత్కరించారు. ఇది బుద్ధ పౌర్ణమికి, బుద్ధ జయంతి రోజు నేను మిలెట్స్తో చేసి విశాఖపట్నంలో ఆ బుద్ధిస్టులు ఉంటారు వాళ్ళ చేత నేను ఓపెన్ చేయడం జరిగింది.
ఇది సూర్యకాంతం గారు 100 ఇయర్స్ సెలబ్రేషన్కి నాదే గిఫ్ట్ అండి, మిలిట్స్తో చేసి ఇచ్చా. ఇది అంబానీ గారు బాబు, వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ అని తెలిసి ఆయన యానిమల్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ ఫ్యామిలీకి నేను గిఫ్ట్గా చేశాను. అక్కడ వరకు మోడీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారని నేను ఇది మోడీ గారి కోసం ఇలా చేసి. ఇది టైగర్ డే రోజు. తెలుగు ట్రావెలర్ రవి గారు ఆయన నాది ఒక లాగ్ పెట్టారు, ఇట్లా తెలుగు పర్సన్ ఇలా ఉన్నాడు అని. తర్వాత ఇవన్నీ కూడా నాకు సన్మానం చేసింది. ఇది అట్లాంటాలోని నా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ సన్మానం చేసింది. ఇది సెయింట్ లూయిస్లోని ఫస్ట్ 2017లో చేసింది. ఈ 2019 అమెరికాలో. నేను వెంకటేశ్వర స్వామికి చుట్టూ చిన్న లైటింగ్ పెట్టి ఈ విధంగా అసలు మిల్లెట్స్ కాదు అన్నట్టు చాలామంది నమ్మలేదండి. అలా నేను లైటింగ్ పెట్టి దీంతో కూడా ఒకటి చేయడం జరిగింది.